నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అమ్మవారి కృపతో బాగుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు మీ అందరికీ ఒక పవిత్రమైన పుష్పం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఆ పవిత్రమైన పుష్పం మరేదో కాదండి, మన బ్రహ్మకమలం. అవునండి, బ్రహ్మకమలం చాలా విశిష్టత కలిగిన పువ్వు. ఎందుకు అంటే మన ప్రాచీన పురాణాల ప్రకారం బ్రహ్మకమలం పూసిన రేయి దైవిక కాంతి మన భూమిపైకి అడుగు పెట్టినట్టుగా రాస్తున్నారు. ఎందుకు అంటే సాక్షాత్ అమ్మవారి మనం చూడడానికి రాత్రిపూటల బయట సంచారం చేస్తుందని చాలా పురాణాలలో ఉంది. ఆ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడే తన కిందికి వచ్చిన లక్ష్మీదేవికి ఏదో ఒక అందమైన పువ్వును చూపివ్వాలి అనుకున్నాడు. కానీ రాత్రిపూట తను చూడడానికి ఎలాంటి పువ్వులు కనిపించవు కదా, అందుకని ఆ రాత్రిపూటలో తెల్లని పువ్వుని, తామర పువ్వులాగా ఉండే పువ్వుని తను మాత్రమే చూసేలాగా, రాత్రి వేళలో మాత్రమే పుష్పించేలాగా ఒక పువ్వుని మన నేలపైన పూపించాడంట. అది బ్రహ్మకమలం. అది ఏ ఇంట్లో అయితే పూస్తుందో ఆ ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్టుగా ఆ ఇంటికి ఒక మంచి శాంతి, ఐశ్వర్యం, ఆనందం కలుగుతుంది అని రాసుంది. కేవలం పూసిన ఇంటికి కాదు, ఆ పువ్వు ఎవరైతే చూస్తారో ఆ పువ్వు చూసిన వారికి కూడా అదృష్టాన్ని కలుగుతుందని రాసుంది మన పురాణంలో. అందుకని మా ఇంట్లో పూసిన పువ్వుని మీ అందరి కోసం వీడియో తీసి పెడుతున్నాను. మీకు కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో మంచి వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. అమ్మవారి కృతజ్ఞతలు ఎల్లవెల్లా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.